వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మేసిరితో ఇవాళ చేయబోయే రెసిపీ చికెన్ చుక్కకూర అండి. ఎమ్మీగా ఉంటుందండి. అన్నంలోకి చపాతీలకి హెల్త్కి కూడా మంచిది కదా. ముందర చుక్కకూరని 4 కట్టలు తీసుకుంటున్నాను. పెద్దవి చికెన్ 1/2 కేజీ అనమాట. ముందర కడుక్కుని ఆ చుక్కకూరని ఇలా ఉడకబెట్టుకోండి. 1 స్పూన్ ఉప్పు 1 స్పూన్ కారం వేసి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గబెట్టుకోవాలి. ఈలోపు బాండి పెట్టి 6 స్పూన్లు ఆయిల్ వేసి జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్గా వేగుతూ ఉండగా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసి లైట్గా వేగిన తర్వాత ఈ చికెన్ 1/2 కేజీని వేసి లైట్గా 5 మినిట్స్ మనం మగ్గబెడితే వాటర్ బయటకు వస్తుంది. అప్పుడు 1 స్పూన్ కళ్ళుప్పు లేదా సాల్ట్ వేసుకోండి. వేసి 1 స్పూనున్నర కారం వేసి మనం తిప్పుకోవాలండి. ఉప్పు తర్వాత చూసుకుని వేసుకోండి. బాగా ఉప్పు కారం పట్టాలన్నమాట. ప్లేట్ పెడితే ఇలా ఆయిల్ బయటకు వస్తుంది 5-10 నిమిషాలకి. అప్పుడు ఇది మెదిపిన మనం ఈ చుక్కకూరని వేసుకుని మళ్ళీ 5 to 10 మినిట్స్ కనుక మగ్గ పెడితే లో ఫ్లేమ్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకుని మనం 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో తిప్పుతూ ఉంటున్నా ఆకుకూర అడుగంటుంది అనమాట. అసలు తర్వాత గరం మసాలా కొత్తిమీర వేసుకుంటే యమ్మీ అనమాట. సూపర్గా ఉంటుందండి. అసలుకి ఈ డీటెయిల్ వీడియో అయితే నా ఛానల్లో ఉంది, చూడండి. ఈ రెసిపీ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.